దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహిమపరచుతూ కీర్తించుతూ ఈ ప్రత్యేక శుభవాదివార దినమున మనమందరము కీర్తన పుస్తకంలో నుండి 11వ కీర్తన చూచుచున్నాము నీ వైపు, మా ప్రియాజనక చూచుచున్నాము నీ వైపు పాడుతూ దేవుని మహిమపరచు. చూచుచున్నాము నీ వైపు, మా ప్రియాజనక చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సంకోచు వాసన చాచుచు కరములు చాపంగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు. సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో మొదటి పుటలో ఉన్నటువంటి మొదటి ఆరాధన క్రమం మొదటి భాగంలో మనం క్లుప్తంగా అనుసరించడం ప్రారంభించడం. సర్వశక్తి గల దేవా, హృదయంలో నీకు బట్టబయలే కోరికలను నువ్వు తెలిసేవు. ఏ రహస్యములు దాగి ఉన్నవి. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయములను తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా నిలబడి 27వ కీర్తన పల్లవి మొదటి చరణం మాత్రమే పాడదాం. మహిమ స్తుతి గీతము 27వ కీర్తన. కలుగును గాక పల్లవి మొదటి చరణం కలుగును గాక దేవునికి మహిమ, కలుగును గాక కలుగునున్నతమైన ఘనతరము బంధుయ నినకు సమాధానం దేవునికి మహిమ, ప్రభువైన దేవా, పరమారాధ్య సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిమించుచు మహి పొగడుచున్నాము. కలుగును గాక దేవునికి
ప్రభు చెప్పిన ధర్మశాస్త్రం ప్రవక్త సంగ్రహం విందము. ప్రభు యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఇశ్రాయేలు వినుము, మన దేవుడు ప్రభు అతిథులకు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభు ప్రేమ. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారి ప్రేమింపవాలని. రెండవ ఆజ్ఞ దానికి వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అనేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నది. పరిశుద్ధ వాక్యం వింటకును ఆయన నామమును ప్రార్థన చేయుటకును మనం కూడి వచ్చినాం. కాబట్టి మోకాళ్ళను మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతో ఆయన సమర్పించినట్లు దేవుని ప్రభువును వెతుకుతాము. అందరిని మోకరించి మన పాపంని వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తపడి మన పొరుగువారిలో ప్రేమ స్నేహం కలిగింది. ఇక దేవుని ఆజ్ఞను ఆశ్రయించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. ప్రతనగా వారిని నిశ్చయించుకొచ్చిన మనం మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానం పరచబడాలని దేవుని ఎదుట పాపంలో దీవును పొందాం. అందరం కలిసి చూద్దాం. బాగా గొప్పని నేను అమలు వారికి యేసుక్రీస్తు ద్వారా వారికి దేవుడు అనుగ్రహించి కృపావాక్యం ఉన్నది. ప్రయాసపడి భాగం సమస్త జనుల నేను నీకు విశ్రాంతి కలిగిందని చెప్పాను. దేవుడు ప్రేమించిన కాగా ఆయన తన అతిథి కుమారుడు విషయాన్ని విశ్వాసించి ప్రతివాడు ఆయన ప్రేమించిన పాపం రక్షించడంతో క్రీస్తు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది. ఎవరైనా పాపం చేసి ఈ మంత్రులు యేసు చేస్తున్న ఉత్తరవాడు ఆయన మన పాపములకు శాంతికరమైన మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సద్గుణములందు మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనం తీసుకుని వెళ్ళుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడైనగాక. ప్రార్థించుదాము. నేటికైనా సంగ్రహ ప్రార్థన చేయదాము. పెంతెకొస్తు తర్వాత 14వ ఆదివారం విద్యా ఆదివారం. అంశం విడుదల కొరకే సాధనలుగా అధ్యాయం. సమస్త జ్ఞానముకు ఆధారమైన దేవా, వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించట మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. అధ్యాపకులు నీ సాధనములుగా సత్యములు జ్ఞానము మాకు బోధించటకు నీవు ఏర్పరచుకున్నావు. అలాగనే కనికరం బాధ్యత కలిగిన నీ ఆత్మ
ఎదుట మాకు నేర్పిన అధ్యాపకులు. కాబట్టి అజ్ఞాన అంధకార స్థితిలో బంధించబడి వారిని విమోచించడం ఈ సాధనమైన అధ్యాపకులను మలచుకుని నీతో పరిశుద్ధాత్మతో నిత్యం జీవించుతూ పరిపాలించు నీకు మారైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఈ సమయంలో ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి దైవ లేఖన భాగంలో చదువుకున్న విన్నాము. మొదటిగా పాత నిబంధన భాగం చదివి వినిపించింది. మొదటి బైబిల్ భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు చదువుకుందాం. సామెతలు 8వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారం వద్దను పట్టణపు గౌముల యొద్దను నిలబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేస్తున్నది. మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపిస్తున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టి అనేది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖతయను కుటిలతయను లేదు. అవన్నీ వివేకి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నది. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించును. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకుంటా నా చేతనను. దేవుని పరిశుద్ధ వాక్యములను మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగా. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. పత్రిక అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము
పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 34 నుండి 44 వరకు. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగి, చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనముకు ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పి, అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగి, అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుంది. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తి ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఇంతటితో స్వార్థ ప్రార్థిస్తారు. అదేవిధంగా నిలబడి ఒక 3-4 చిన్నలు మాత్రమే మనం పాడి దేవుని యొక్క స్వరం ఏంటకు మనం సిద్ధపరచుకుందాము. కీర్తన పుస్తకంలోని 474 కొరకై ఇలా జీవించేద
జ్ఞానమునకు ఆధారమైన మా ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ జ్ఞానము జీవం ఇచ్చినది మా ప్రభువా. మీ జ్ఞానము మమ్మలను నడిపించినది, వెలుగునిచ్చినది. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకపు తీరులో మా తండ్రి మేము మునిగిపోకుండా నీ ప్రియ పిల్లలుగా బ్రతుకుటకు జ్ఞానము మమ్మల్ని నడిపించినది ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక ఆదివార దినమున విద్యా ఆదివారంగా మేము ఆచరించుటకును, నీ దివ్య వాక్యమును ధ్యానించుటకును మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశంకై స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ చల్లని మెల్లని స్వరము వినగలిగిన ఆత్మీయ చెవులను హృదయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తద్వారా నీ సందేశమును మేము గ్రహించి మా నిజ జీవితంలో నీ జ్ఞాన సాధనములుగా ఉన్నట్లు నీ సహాయం చేయము. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ప్రత్యేక ఆదివార శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా టీచర్స్, those who have rendered and retired, and also those who are in active service, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, భారతదేశంలో సెప్టెంబర్ 5వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ అతని యొక్క జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డేగా మనము ఆచరిస్తూ ఉన్నాము. మరి మనకు ఈరోజు ఆదివారం కనుక ప్రతి సంవత్సరం ఆల్మానిక్ ప్రకారం సెప్టెంబర్ 5th తర్వాత వచ్చే ఆదివారము విద్యా ఆదివారంగా మనం ఇప్పుడు కూడా ఆచరణ చేస్తాం. ఈరోజు అంశము విడుదల కొరకై సాధనములుగా ఉపాధ్యాయులు. టీచర్స్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. చాలా సంతోషము see your children in the worship, and many women worshipers in the church, the elders in the church. Thank you very much being part of the service. And at the same time, I would like to remind you that still you are not in safe condition. Please take care of yourself. నేను మీకు వాట్సాప్లో చేసిన విధంగా COVID-19కి సంబంధించినటువంటి అన్ని సూచనలు మీరు పాటించండి. ఆరాధన అనంతరము గుంపు కూడకుండా దయచేసి మీరు త్వరగా మీ గృహంలోకి వెళ్ళిపోవాల్సింది కోరుచున్నాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆరాధన మనం చేయలేకపోతూ ఉన్నాం. దాదాపు ఒక 2 గంటలుగా మంచిగా ఆరాధన అన్ని పాటలతో చేయాలి. 1:45 కాంగ్రిగేట్ అవ్వడం ఓకే. అంతకంటే మనం ఆ టైం కూడా ఎక్సీడ్ చేస్తామని మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎక్కువసేపు కాంగ్రిగేట్ కాకూడదు COVID-19 దాంట్లో ఆ రూల్స్ ప్రకారం. కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఆరాధన అనంతరం మీరు త్వరగా మీ సేఫ్టీ మెజర్స్ని తీసుకొని మీ స్వగృహంలోకి క్షేమంగా చేరుకోవాలని కోరుతూ ఉంటున్నాను. భయంతో కూడినటువంటి జాగ్రత్త చాలా అవసరమని నేను మరొకసారి మనందరికీ ఓరియంట్ చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ వివిధ సాధనల ద్వారా మరొకసారి నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్. విడుదల కొరకై సాధనములుగా ఉపాధ్యాయులు చాలా పెద్ద అంశం, కానీ లేఖలను ఉద్దేశించి కొంచెం క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. ఎడ్యుకేషన్ సండే తెలుసుకోవాలి. రీసెంట్గానే మన అందరికీ తెలుసు, మన సంఘంలో కూడా విద్యావేత్తలు ఉన్నారు. New education policy has been introduced. Dialogue is going on whether it is good or bad, whether it is reflecting the ethos of Indian culture, Indian heritage, whether it is able to meet the standards of international education. So these are the topics which are going on the new education policy which has been introduced recently by the central government. Whatever it may be, చాలా ఆనందంగానే ఇంకా డిబేట్ జరగాలి.
ఏ విధంగా మరి చక్కగా భారతదేశానికి భవిష్యత్తును సూచించేటటువంటి ఒక విద్యా విధానం రావాలి అని మనం అందరూ ప్రార్థించాలి. మానవునికి రోటీ కప్టా మకాన్ అనేటటువంటివి ప్రాముఖ్యమైనవి. మన ప్రాథమిక సూత్రాలు, ఆదేశ సూత్రాల ప్రకారం రాజ్యాంగంలో ఇలాంటివి బేసిక్ అవసరతలు ప్రతి మనిషికి ఉండాలనేటటువంటిది సూచిస్తూ ఉంది. కానీ రీసెంట్ టైంలో ప్రాథమిక హక్కుల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి హక్కు ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఎర్లియర్ ఇట్ వాస్ నాట్ డే. అంతకుముందు ఏముందంటే 14 years వరకు ఖచ్చితమైన నిర్బంధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అంటే విద్య అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి, ఎలా అనగా మానవుల్లో విజ్ఞానాన్ని నింపేటటువంటిది, మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఒక దారిని చూపేటటువంటిది. జీవితంలో ఒక పర్స్పెక్టివ్ను ఒక వ్యక్తి పొందాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా కాకుండా జీవితంలో ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఒక భావనను వ్యక్తీకరించడానికి, ఒక నాగరిక సమాజంలో ఒక వ్యక్తిగా మానవత విలువలను కలిగి జీవించడానికి విద్య అనేటటువంటిది అవసరము. ఇంత ప్రాముఖ్యమైంది కనుకనే కొన్ని డెకేడ్స్ నుంచి అక్షరాస్యతను మనము పెంచాలా దట్ ఓన్లీ కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియన్ సొసైటీ అనేటటువంటి మనం చూస్తాం. నందరికి తెలుసు. మీరు చూడండి, విద్య అధికంగా ఉన్నటువంటి స్టేట్లో దాని తీరే వేరు, వారి అవగాహన వేరు, వారి జీవిత విధానమే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ దాదాపు 100% దగ్గర అవుతున్నటువంటి విధిగా విద్య. చూడండి వారి జీవిత విధానం. COVID-19 టైంలో కూడా గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ అన్ని రాష్ట్రాల కంటే ముందు అన్ని ఓపెన్ చేశారు. ఎందుకు? అవగాహన వారికి ఉన్నది, ఏం చేయాలో ఏం చేయకూడదో. బట్ ఐ మీన్ టు సే ఎడ్యుకేషన్ అనేది సమాజంలో ఎలా మెలగాలి, ఎలా జీవించాలి, గ్రహించాలి విషయాలను అనేది తెలియజేస్తుంది అని ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం గమనించవచ్చు. ఎడ్యుకేషన్ అనగా మరి చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక ప్రాసెస్లో జీవితానికి సంబంధించినటువంటి ఒక నైపుణ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకనే చాలా చిన్నప్పటి నుంచి టీచర్స్ మన స్కూల్స్లో ఈ విధమైనటువంటి ఒక విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తారు. A good teacher always tries to imbibe in the students the ethos, the values. చాలా మంది ఈ రోజుల్లో అది పోయినాయి. ఆ విషయానికి నేను వస్తాను. A good teacher always tries to inculcate the ethos, the values of life. అది కావాలి. ఎందుకంటే అవి జీవితాంతము వారిని నడిపిస్తాయి, జీవితాంతము వారిని మంచి పౌరులుగా నిలబెడతాయి, తమ జీవితానికి ఒక దిశను సూచించేటటువంటిగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే 95% కావాలా, 99 రావాలా, 100% రావాలి. వీఆర్ వెరీ హ్యాపీ, జస్ట్ గుడ్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. కానీ విద్య అంతా వచ్చి కూడా నైతికమైనటువంటి విలువలు లేనటువంటి విద్య ఎందుకు? మానవతతో కూడినటువంటి విలువలు లేనటువంటి విద్య ఎందుకు? We need to understand. ఇలాంటి ఎడ్యుకేషన్ అనేటటువంటిది వస్తువు ఉన్నది. ఐ డోంట్ నో ద ఎడ్యుకేషన్ ఇస్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎట్లా మరి ఇంట్రడ్యూస్ చేసే న్యూ ఎడ్యుకేషన్ ఒక విధమైనటువంటి ఆ దిశలో వెళ్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ అనేటటువంటి పదం ఎడ్యుకేట్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే టు ట్రైన్, టు మోల్డ్,
to bring up, to rear, to educate, to nurture, to nourish. ఇంత అర్థాన్ని కలిగి ఉన్నట్టు ఏదో ఉన్నటువంటిది మకప్ చేసి 90% మార్కులు తీసుకొచ్చేది కాదు. టు నర్చర్ ద చైల్డ్, టు ట్రైన్ ద చైల్డ్, టు మోల్డ్ ద చైల్డ్ into the values of a civilized society. అది కావాలి. ఈరోజు అవన్నీ పోయినాయండి, సారీ టు సే. టార్గెట్ ఏంటంటే మంచిగా రాపించాలి, మకప్ చేయించాలి, పర్సెంటేజ్ రావాలి, పేపర్ ఎక్కాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్? విద్యావేత్తలు ఆలోచించాలి. సృజనాత్మకతను ఒక శైలిలో నుంచి తీసుకొచ్చేటటువంటి ఎడ్యుకేషన్ భారతావనిలో కావాలి. Which need to derive creativity from the child, need to imbibe great values of humanization, wisdom. అలాంటివి కావాలి అని మీకు తెలియజేస్తాను. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి విద్య మానవుని యొక్క జీవితాన్ని ఒక దిశను నిర్దేశించేటటువంటి విద్య, విలువలను నేర్పించేటటువంటి విద్య, జీవితాన్ని మలిచేటటువంటి విద్య ఈరోజు ఎలాగైపోయింది? ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఏ కమర్షియల్ కమోడిటీ. అకాడమిషియన్స్ ఏమంటారంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. వైద్యంతో పాటు విద్య కూడా అలాగే. ఒకప్పుడు మిషనరీలు వచ్చి వైద్యంతో పాటు విద్య మాత్రమే వీళ్ళలో ఒక చైతన్యాన్ని, ఒక మార్పును తీసుకురాగలదు అని వైద్య విద్య రెండు కూడా వారు సేవలు మొదలుపెట్టారు. అందుకనే నేను చిన్నప్పుడు మా ఊరిలో ఒకటి ఉండే గుడిబడి, ఆదివారం గుడి జరగాలి, తర్వాత దాంట్లో బడి జరగాలి. ఇప్పుడు దాన్ని పూజ చేసి సంఘం అభివృద్ధి అయింది కనుక మంచి దేవాలయం కట్టుకున్నాం. బట్ ఐ కుడ్ విట్నెస్ సిరిసిల్ల పాశ్చాత్యం చేసినప్పుడు చాలా గ్రామాల్లో గుడిబడితో కూడినటువంటి దేవాలయం. ఏంటంటే విద్యనే మానవునిలో ఒక మార్పు తీసుకురాగలదు. ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పుతో పాటు సాంఘికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి ఒక మార్పు ఒక విద్య వల్ల సాధ్యము. It has been proved by the efforts of missionaries. ఈరోజు చక్కగా నాగరికంగా ఈ దేవాలయంలో చూస్తున్నామంటే just because of God's grace and the efforts of missionaries. But that kind of great education has become commercialized. Wisdom is being sold in the market. ఎలా అయిపోయిందనంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ వాల్యూస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మానవతతో కూడిన విలువలను కాదు, ప్రాఫిట్ ఓరియంటెడ్ వాల్యూస్. చూస్తూ ఉన్నాం కోవిడ్ టైంలో చాలా మంది పడిన వెళ్ళిపోతూ ఉన్నారు, చదువుకోలేదు వాళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ పీపుల్ హ్యావ్ ఇఫ్ దే రియలీ హ్యాడ్ ఎడ్యుకేషన్? ఎక్కడ మానవత? కమర్షియల్ అయిపోయిందండి. పేదవానికి విద్య అనేది అందుబాటులో లేనటువంటి పరిస్థితి. కార్పొరేట్ స్కూల్స్. దేవుడు మంచి ఆర్థిక వనరులు ఇచ్చాడు కనుక పిల్లలు అలాంటి స్కూల్లో చదువుకుంటూ మనం మంచి క్వాలిటీతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అవసరం మనం పంపిస్తూ ఉన్నాం. ఒక విధంగా ఆలోచన చేయాలి. ఇట్లా కమర్షియలైజ్ అయినటువంటి ఈ ఎడ్యుకేషన్ పేదవారికి అందుబాటులోకి వచ్చే విద్యగా ఉందా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ మిషనరీ జీల్ అనేటటువంటిది ఈవెన్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. తట్టుకోలేకపోయిన ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ మన మిషన్ స్కూల్స్ తట్టుకోలేక అనేక మూతపడిపోయినటువంటి పిల్లరా, ఇలాంటి విధంగా విద్య మారిపోయినప్పుడు, విద్య యొక్క ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి ఆ విలువలు తప్పుతో పడుతూ ఉన్నప్పుడు, హౌ డస్ ఎడ్యుకేషన్ ప్రమోట్ లిబరేషన్? Do the teachers really become the agents of liberation? నిజంగా విమోచన సాధనములుగా అధ్యాపకులు
ఎలా ఉండగలం, ఎలా అనేటటువంటి విషయం ఈరోజు మనము ధ్యానం చేయాలి. చదవనటువంటి మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన పాఠము సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చూస్తే, విజ్డమ్ ఘోషిస్తూ ఉంది, మానవులారా నా యుద్ధకు రండి అని కవినుల దగ్గర, రాజనగరంలో వీధి దగ్గర ప్రకటిస్తూ ఉంది. నా దగ్గరకు రండి బుద్ధి లేని వారలారా నేర్చుకోండి. దీంట్లో మనం చూడవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే, God is the source of wisdom. ఈ యొక్క విజ్డమే విమోచన, విడుదలకు మనకు దారిని చూపేటటువంటిదిగా ఉంటుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. చిన్న విషయం, జ్ఞానము, తెలివి. తెలివి ఈజ్ పార్ట్ ఆఫ్ జ్ఞానం, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. చిన్న ఒక డిఫరెన్స్. తెలివి అనేటటువంటిది చదవడం ద్వారా, వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా. జ్ఞానం అనేటటువంటిది అనుభవం ద్వారా వస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, ఈ జ్ఞానం, బుద్ధి అనేది చాలా మన స్క్రిప్చర్లో వాడబడినటువంటి పదము చాలా సందర్భాలలో బుద్ధి. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూసినప్పుడు ఒక మాట రాయబడింది, ఏంటి? బుద్ధి వచ్చినప్పుడు. అది జ్ఞానం. అంటే జీవితంలో ఉండేటటువంటి అనుభవాల ద్వారా గడించేటటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానంలో వివేచన, తెలివి కూడా భాగము అని మనం గమనించాం. అలాంటిది దేవుని వశంలో ఉన్నది అని సామెతల గ్రంథం అంతా కూడా మనము గమనించవచ్చు. దేవుని నుంచి వచ్చేటటువంటి జ్ఞానము ఎలాంటిది అని అంటే, అది జీవితాన్ని మనకు నేర్పేటటువంటిదిగా ఉంటుంది. ఎలా జీవించాలి. అందుకనే చదవనటువంటి పాత నిబంధన పాఠంలో చూస్తే, అక్కడ కుటిలైనను మూర్ఖత్వమైనను లేదు నాలో, స్వచ్ఛత. మీరు తర్వాత చదవండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పై నుండి వచ్చేటటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటిది, మృదువైనటువంటిది, వేషధారణ లేనటువంటిది, దైవ సంబంధితమైనటువంటి గుణములతో కూడుకున్నది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అనగా అలాంటి లక్షణములు కుటిలత్వం కానీ, మూర్ఖత్వం కానీ లేనటువంటిది. దేవుని జ్ఞానము పొందినటువంటి బిడ్డలుగా, అధ్యాపకులుగా, ఈ జీవమును వచ్చేటటువంటి, జీవితాన్ని ఇచ్చేటటువంటి ఒక మార్గమును సూచించేటటువంటిది దేవుని జ్ఞానం అని గుర్తించు. ఈ జ్ఞానాన్ని మనం పిల్లలకు అందించాలి. అందుకనే క్రైస్తవ సంఘంలో ఈ జ్ఞానమును మనం ఇప్పించడానికి సబ్బాత్ వాడిలో ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాం. చిన్ననాటి నుంచే వారిలో ఇలాంటి జ్ఞానాన్ని మనం నాటినట్టయితే వారి జీవితంలో ఒక సరైనటువంటి మార్గంలో నడుస్తారు అని సంఘం విశ్వసిస్తుంది కనుక, దేవుని వాక్యము బోధిస్తుంది కనుక, ప్రత్యేకమైన ఈ జ్ఞానాన్ని వారికి మనము నేర్పిస్తూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం. దైవ సంబంధమైనటువంటి జ్ఞానము జీవాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని మాత్రమే కాదు, మన జీవితాలకు భద్రతను కూడా ఇస్తుంది. మరణం అందుకనే చూస్తే చివరికి 12వ వచనంలో మనం గమనించినప్పుడు, చాతుర్యతను నివాసముగా చేసుకొని నేను ఉన్నాను. ఇది థియోలాజికల్ టర్మ్స్ లో
పర్సోనిఫికేషన్ ఆఫ్ విజ్డమ్ అంటారు. లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే లేడీ విజ్డమ్ అని అంటారు. జ్ఞానాన్ని చాతుర్యంగా నివాసంగా నేను చేసుకున్నాను జ్ఞానం అంటుంది. ఎందుకంటే ఇట్ ప్రొటెక్ట్స్ us. భయంకరమైనటువంటి ఒక లోకంలో, లోక ఛాయలో, అంధకారమైనటువంటి చీకటిలో, అజ్ఞానంలో మనం చిక్కుకొని పోకుండా మనల్ని భద్రపరిచేది ఈ దైవ సంబంధమైనటువంటి జ్ఞానము అని ఆహ్వానిస్తూ ఉంది. రండి అక్వాయం, నన్ను పొందుకోనండి. రెండవది, భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేటటువంటిది మార్జినలైజ్ కమ్యూనిటీకి ఒక ఆనర్, గుర్తింపునిచ్చింది. ఫైన్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకి ఇట్లా ఎడ్యుకేషన్ ఒకవేళ లేనట్టయితే వుడ్ నాట్ హావ్ బికెమ్ ది చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కమిటీ. చాలా ఆయన దాంట్లో చెప్పాడు, ఎడ్యుకేట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మార్జినల్ కమ్యూనిటీస్ ఇంకెంతో, ఇంకా 100 ఏళ్ళ కాలంలో ఇంకెంత పడి ఉండేటటువంటి వారు ఈ ఎడ్యుకేషన్ లేనట్టు. అందుకనే జ్ఞానం మనిషికి ఒక ఆనర్, ఒక గౌరవాన్ని తీసుకొని వస్తుంది. విద్య టీచర్స్గా ఉన్నటువంటి వారు మీరు గమనించినప్పుడు, ఈ విద్యా వ్యవస్థలో ఒక అధ్యాపకులుగా మీరు ఉన్నారు అంటే, ఈ జ్ఞానాన్ని మీరు పొందుకున్నారంటే ఒక స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. ఇలాగా మరి ఈ జ్ఞానం అలాంటి గౌరవాన్ని మనకు ఇస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఈ జ్ఞానాన్ని మనము పిల్లలకు నేర్పించినప్పుడు, మనము నేర్చుకున్నప్పుడు, ఇతరులకు మనం అందించినప్పుడు అది విమోచనకు దారి తీస్తును, విమోచనకు నడిపిస్తూ ఉంది. చాలా మంది కూడా ఈ లెసన్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అంటే, ఈ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువు. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 24-31 వచనంలో చూస్తే ఆయన అంటాడు, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. has become wisdom and salvation. ఇలాగా ఆ క్రీస్తు ప్రభువే ఈ జ్ఞానం యొక్క మేనిఫెస్టేషన్. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనము బోధించేటటువంటి వారంగా ఉండాలి. ఆ జ్ఞానమే వారిని విముక్తులుగా చేస్తూ ఉంది. వివిధమైనటువంటి బంధకముల నుంచి విడుదలనిచ్చి వారిని స్వేచ్ఛాజీవులుగా నిలబెడుతూ ఉంది. కానీ ఏం చేయాలి? they need to seek and explore. ఈ జ్ఞానాన్ని అన్వేషించేటటువంటి వారుగా ఉండాలి. ఈ జ్ఞానాన్ని ప్రభుతున్నటువంటి వారుగా ఉండాలి. అది వెండి కన్నా, ముత్యముల కన్నా, బంగారముల కన్నా, పగడముల కన్నా శ్రేష్టమైనటువంటిదే. సామెతల గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తాం. ఇలా ఇలాంటి జ్ఞానాన్ని, జ్ఞానంలో మన పిల్లలు నాటాలి. ఇంకా వారి గురించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది తల్లిదండ్రులు, అడల్ట్స్, కొంచెం యవ్వన ప్రాయంలో వచ్చిన పిల్లల గురించి చాలా భయాందోళన ఉండదు. ఎందుకంటే వరల్డ్ ఈస్ లైక్ దట్, సో మెనీ టెంప్టేషన్స్. ఎక్కడ ఏమి నేర్చుకుంటారో లోక ఒకడను. ప్రియమైన వాళ్ళ పిల్లలకు ఈ జ్ఞానాన్ని మనం చిన్నటి నుంచే నేర్పించినట్టయితే వారి గురించి దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. 22వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం, ఇదే సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. నేర్పుము, బోధించుము. Train them in such this kind of wisdom.
జ్ఞానమును అన్వేషించేటటువంటి వారంగా మనం తయారు చేయాలి. పెద్దగా అయిన తర్వాత కూడా వారు డబ్బుకు సంబంధించినటువంటి విలువలను వెతకరు, మార్కెట్ వాల్యూస్ను వెతకరు. దైవ జ్ఞానంతో వచ్చినటువంటి ఆ విలువలు మానవతను వారిలో పురికొల్పుతూ ఉంది, వారిలో దైవికమైనటువంటి గుణాలను ఇస్తూ ఉంది. స్పందిస్తారు. రాతికుండే వారిలో ఉండదు, చచ్చుబడినటువంటి మనసు వారిలో ఉండదు. స్పందించేటటువంటి హృదయం, మంచి చెడును వివేచించేటటువంటి జ్ఞానం తెలివి దేవుడు వారికి ఇస్తాడు. అలాంటి జ్ఞానాన్ని పొందించాలి. అందుకనే ఒక విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడు చాలా ప్రాముఖ్యం. మనం కొందరిని గుర్తుపెట్టుకుంటాం అధ్యాపకులను. ఎందుకు? మనలో ఏదో ఒక మార్పు నాది పలికారు కనుక స్టిల్ రిమెంబర్. ఎస్టర్డే నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి నా యొక్క పీజీ వరకు ఎవరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు. ఐ వాస్ రీకాలింగ్ the inspiration, the encouragement which I got from the teachers. I could trace out only few. Sorry to say, only few. కొందరిని నేను జ్ఞాపకం చేసుకున్నాను, కానీ మంచివి కాదు. వై? స్కూల్లో మనం చూస్తూ ఉంటాం, ఓన్లీ క్రీమీ స్టూడెంట్స్ పట్టుకుంటారు కొందరు అధ్యాపకులు. చాలా బ్రిలియంట్ వాళ్ళు, ఇక వాళ్ళకే ఫీడింగ్ ఇస్తాము. కార్పొరేట్ వాల్యూ అంటే ఎందుకంటే వీళ్ళే ర్యాంకర్స్ తెచ్చేటోళ్ళు. మీకు కొందరు చూస్తాను, కొంచెం డల్గా ఉంటే వీళ్ళు అంతే కొంచెం చదువుకొని పనికిరాదు. సచ్ కైండ్ ఆఫ్ టీచర్స్ అదే యూ కుడ్ రియలైజ్ సచ్ కైండ్ ఆఫ్ టీచర్స్. కానీ దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి జ్ఞానం మనకుంటే అలాంటి మనం చిన్న చూపు చూయబడినా ప్రక్కకు తోయబడినా దేవుని జ్ఞానము ఆ జ్ఞానాన్ని మించి వెలుగొందేటటువంటి వారిగా తయారు చేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. God's knowledge, God's wisdom elevates us. No one can guess what kind of elevation we will get it. వీళ్ళరా క్రైస్తవ అధ్యాపకులుగా దయచేసి మీ అలాంటి విద్యా విలువలతో కూడినటువంటిది ఉండకూడదు. Love the children. Love the marginalized children. Try to bring them up. That God's love. బైబిల్ అంతట్లో కూడా చూస్తే God has a preferential option for the poor. Every teacher need to focus on such kind of marginalized children. They need actually a more care. క్రైస్తవ అధ్యాపకులకు ఒక సవాల్. అలాంటి వారిని పైకి you get more God's blessings. పిల్లరా అలాంటిది జ్ఞానం అని బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక ఫైన్ ఎగ్జాంపుల్ చదవండి, నెట్లో కూడా ఉంది బుక్, పెడగోజీ ఆఫ్ ద అప్రెస్డ్, పౌలో ఫెరారో. పౌలో ఫెరారో లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అప్రెషన్, ఆ అణిచివేత సమయంలో ఆయన పుస్తకం రాశాడు. ఆయన ఏమంటాడు అంటే ఎడ్యుకేషన్ మీన్స్ లిబరేషన్. విద్య అంటే విమోచన, విడుదల. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ఎడ్యుకేషన్ చాలా విమర్శిస్తూ ఆయన ఏమంటాడంటే విద్య అనేటటువంటిది మనిషిలో ఒక క్రిటికల్ కాన్షియస్నెస్ ను డెవలప్ చేయాలి. విమర్శనాత్మకమైనటువంటి ఆ విజ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞను మనలో విద్య రప్పించాలి. నార్మల్గా ఏదో నేర్చుకొని అప్పించేస్తారు, ఎందుకు రావాలి. ఏమంటాడు అంటే దాన్ని కాన్సెంట్రేషన్. పిల్లలు ప్రశ్నలు అడిగితే ఇంకా ప్రోత్సహిస్తారు. I love UTC, the theological education, which encourages the students to ask more questions. ఏమేమంటామంటే
దాని ప్రాబ్లమటైజేషన్. లుక్ ఎట్ అండ్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. నేను అనుకుంటాను ఎన్ని చదివినా నాకు ఇప్పటికి గుర్తు, యూ నీడ్ టు రైట్ అసైన్మెంట్ 1 page. One student has written only 2 lines and he got A. Wonder. ఆ 2 లైన్లనే సృజనాత్మకతతో కూడినటువంటి సందేశాన్ని. That's it. You got wonder. Only 2 sentences brought everything. Very critical analysis of that particular theme. ఇలా సృజనాత్మకతలో బోధించేటటువంటి ఒక విమర్శనాత్మకమైనటువంటి ఇది మనిషిలో ఆ యొక్క ఛాయిలో రావాలి. అప్పుడే ఒక విమోచనకు దారి తీస్తుంది అని పౌలోస్ అని అంటారు. అంటే ఎందుకు అనంటే ఈ విమర్శనాత్మకమైనటువంటి కాన్సంట్రేషన్ వారిలో వచ్చినప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి ఈ అణచివేతలు, ఈ అప్రెషన్లు, ఈ యొక్క అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయమైనటువంటి మార్గంలో దూసుకు వెళ్ళేటటువంటి విలువ అక్కడ అవకాశం ఉంటుంది. కనుక అలాంటి విద్య కావాలి. పాసిఫై చేసే విద్య మనకెందుకులే. అందుకనే నా దృష్టిలో మంచి స్టూడెంట్ అధ్యాపకులు ఎవరు అంటే చుట్టూ ఉన్నటువంటి దానికి స్పందించి దైవికమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ఇది నాది కాదు అని అనుకొని పాసిఫై అయిపోయి ఆ పరిస్థితుల్లో కాకుండా నిలబడి దేవుని యొక్క జ్ఞానము ప్రదర్శించి మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి విద్య కావాలి. క్రైస్తవ సంఘము పౌలోస్ అన్నట్టుగా క్రిటికల్ కాన్షియస్నెస్, కాన్సంట్రేషన్, విమోచనకు నడిపించేటటువంటి విద్య అవసరం. అప్పుడే మన చుట్టూ ఉన్నటువంటి ఆ అణచివేతలో నుంచి మనము దైవ జ్ఞానాన్ని ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటాము. నిజంగా మిషనరీలు అందుకే భారతదేశం లాంటి దేశాలకు వచ్చి ఆఫ్రికా కాంటినెంట్లో అనేక దేశాలకు వెళ్ళి అజ్ఞానాన్ని పారదోలారు. ఎందుకు అనంటే వారికి తెలుసు విద్య విమోచించేటటువంటి ఒక గొప్ప సాధనం, ఇదే వారిని చైతన్యవంతులుగా చేసుకుంది అని. ఎంతమందిని క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో చదివి అలాంటి విద్యను పొందుకొని మనము విమోచన సాధనముగా అయ్యాము. We need to become the instruments of liberation. ఆ విమోచన పొందుకొని ఉంటే సరిపోదు. ఈరోజు అంశం ఏంటంటే టీచర్స్ ద ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. టీచర్స్ మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వాసులు ఈ విమోచన సాధనములు కావాలి. అణచివేతకు గురై విద్య లేక ఇంకా మగ్గుతున్నటువంటి ప్రజానికాన్ని వెలుగులోకి, జ్ఞానంలోకి నడిపించేటటువంటి బాధ్యత క్రైస్తవ సంఘంది కాదా? మరి అలాంటి మిషనరీ సీల్తో కూడిన విమోచనను అందించేటటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రమోట్ చేసేటటువంటి వారి క్రైస్తవ అధ్యాపకులు, క్రైస్తవ సంఘం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. చదవనటువంటి పత్రికా పాఠంలో ఫిలిప్పుని గురించి మనం చూస్తూ ఉన్నాం. సమరియా అంతా కూడా వాక్యము ప్రకటించబడుతూ ఉంది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును నడిపిస్తూ ఉంది. ఏంటంటే నువ్వు గాజాకు వెళ్ళి, యెరూషలేము మార్గంలో గాజాకు వెళ్ళి అక్కడ నపుంసకుని నీవు కలుసుకో. తెలియదు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. అప్పుడు ఆయన ఆ యొక్క మంత్రి అయినటువంటి ఆయన యెరూషలేమును దర్శించుకొని వెళుతూ ఉన్నాడు. అప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పుకి ఏం చేయాలో తెలియదు. ఆత్మ చెప్పింది వెళ్ళి మనం వెళ్ళాడు. ఆయన చదువుతూ ఉంటే పరిగెత్తుతూ ఉన్నాడు. చూడండి, అప్పుడు ఆయనకు ఒకటి దొరికింది. ఏంటంటే చదివేదాన్ని బట్టి, అయ్యా నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా, గ్రహిస్తున్నావు అంటే అంటూ ఉన్నాడు ఆ నపుంసకుడు. అయ్యా మార్గం చూపేవాడు లేకపోతే ఎలా సాధ్యమో అన్నప్పుడు ఆ అవకాశాలను తీసుకొని
ఫిలిప్పు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త చెప్పినట్టుగా మనం గమనిస్తాం. తర్వాత ఆయన సంతోషంగా వెళ్ళిపోయినట్టు దేవుని ఆత్మ ఫిలిప్పును తిరిగి వేరే ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఫిలిప్పు ఆ నపుంసకుని జీవితంకి దేవుని జ్ఞానాన్ని అందించి దేవుని యొక్క విమోచనను అందించేవాడు ఇక్కడ మనం గమనించాం. He has become an instrument of God's salvation. ఫిలిప్పు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క రక్షణను ఆయన ప్రకటించాడు. చాలా మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన చదువుతున్న వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ ఐజాయా 53 సర్వెంట్ సఫరింగ్ సర్వెంట్ సాంగ్ అంట థియోలాజికల్ టర్మ్స్. దాన్ని చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పును దేవుడు అంటున్నాడు, వెళ్ళు ఆయనను కలుసుకో. ఆయన నిజంగా మెథడ్స్ గురించి ఎడ్యుకేషన్ ఆలోచన చేస్తారు. సి వాట్ కైండ్ ఆఫ్ మెథడ్ we can find here in this text. ఫిలిప్పు వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళు. నేర్చుకునే కాడు గురువు వెనుక పరిగెత్తాలి, కానీ టీచ్ చేసేటైనా ఆయన రథం వెంబడి పరిగెత్తుతున్నాడు. చూడండి వాట్ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ వాల్యూ. పరిశుద్ధాత్మ మాట విన్నాడు, వెళ్ళాడు, బోధిస్తూ ఉన్నాడు. అండ్ he has become an instrument of liberation. చాలా పరిశుద్ధాత్మ మాటలు విని విధేయుడైన వెళ్ళి ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాడు, ఆయన రీచ్ అయ్యాడు, ఆయన ఏం చేస్తున్నాడో గ్రహించాడు, తెలుసుకున్నాడు. అండ్ హెల్పింగ్ హిమ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఇంత ప్రాసెస్ జరిగింది. నిజానికి చెప్పాలంటే పాత నిబంధన ప్రకారం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇలాంటి నపుంసకులకు దేవాలయంలో అనుమతి లేదు, వాళ్ళ అనుభూతులు కాదు. కానీ యెషయా గ్రంథము 56లో చూస్తే పరిస్థితులు మారిపోయాయి చెర తర్వాత. అలాంటి వారిని నేను నా దేవాలయంలోకి తీసుకొని వస్తున్నాను యెషయా ద్వారా ప్రవచనం. అందుకని యెషయా గ్రంథం నుంచి నేను చదువుతా ఉన్నాను. విమోచించబడినటువంటి అనుభవంలోకి నడిపిస్తూ ఉన్నాడు ఫిలిప్పు ఈ నపుంసకుని. పిల్లరా, the missionary seed is weakened and vanished in church. We need to listen to the voices of the people. అందుకనే ఫిలిప్పును ఆత్మ కొనిపోయి, నువ్వు వెళ్ళు, లిసన్ టు హిమ్ వాట్ ఈస్ డూయింగ్. సంఘము ఇలా క్రీస్తు విమోచన తెలియని, ఇంకా అజ్ఞానంలో మగ్గుతున్నటువంటి వారిని గ్రహించేటటువంటి, చూచేటటువంటి ఆధ్యాత్మిక నేత్రములు క్రైస్తవ సంఘంకు రావాలి. Need to listen to the cries of the people. That is the quality of God. Exodus chapter 3 ఏముంది? మీరు పడుచున్నటువంటి బాధను నేను చూశాను, మూర్ఖులను విన్నాను, మోషేను పంపాను. God sends the church to listen to the cries of the people and to liberate them from all the clutches of darkness, ignorance, poverty. పిల్లారా, అలాంటి అజ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళ నుంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విమోచనలోకి నడిపించిన ఫిలిప్పు ఒక గొప్ప మాదిరి అయినటువంటి సాధన. మన దగ్గరకు సంఘం దగ్గరికి పరిగెత్తుకొని రావడం కాదు, సంఘం పరిగెత్తాలి. That's some method we can see here in this text. We need to go to the people. అందుకనే ప్రభు అన్నాడు, రాణి అని అనలే, ఐఎమ్ సెండింగ్ యు అవుట్. అందుకే పంపాడు ఆయన. ఎక్లేషియా గ్రీక్లో చూస్తే
the church which has been sent out. దాని ప్రాముఖ్యమైనటువంటి మూలాలు పంపబడినటువంటి సంఘం. ఇక్కడ ఫిలిప్పును ఏ విధంగా పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఒక సాధనంగా మార్చి ఆ నపుంసకుని దేవునిలోకి నడిపించాడు, ఆ జ్ఞానంలోకి నడిపించాడు. క్రైస్తవ సంఘము, క్రైస్తవ అధ్యాపకులు అలాంటి జ్ఞానంలోకి నడిపించేటటువంటి వారిగా ఉండాలి. మనము వారి దగ్గరికి ఉండాలి. అది మిషనరీ సీల్ అని అంటారు. వారే ఇలాంటి అజ్ఞానపు ఛాయలు కమ్మినటువంటి అనేక ప్రాంతాలను వెలుగుతో నింపారు. అణిచివేయబడినటువంటి ప్రాంతంలో విమోచన తీసుకొని వచ్చారు. ప్రియులారా, ఫిలిప్పు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక సాధన. ఫిలిప్పు వలె మనం కూడా ఆ విధంగా మనము ప్రభు విమోచన, ఆ విడుదలను అందించే సాధనముగా ఉండాలి. ఎంత ప్రయాసపడ్డాడు నిజంగా. ఆ రకం వెంబడి ఉరుకుతా ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుని చేత ఒక ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి. పరిగెత్తుతూ ఉన్నాడు. ఆయనకు సహాయం చేశాడు, బాప్తిసం ఇచ్చి ఆయన ఒక కంప్లీట్ విమోచన అనుభవంలోకి నడిపించినట్టు చూస్తాం. చివరిగా సువార్త పాఠము, మార్కు సువార్త 6వ అధ్యాయం 34 నుంచి 44 మనం చూస్తే శని విధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందరికీ తెలిసినటువంటిది 5 రొట్టెలు 2 చేపలు. ఇది 4 సువార్తల్లో రాయబడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఇట్లా కొన్ని 4 సువార్తల్లో ఉన్నాయి. మీకు తెలిసినట్టుగా మత్తయి, మార్క్, లూక్ సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. అంటే సమరూపాలు కలిగినటువంటి గాస్పెల్. యోహాను సువార్త ప్రత్యేకమైనటువంటి, చాలా ఈ సువార్తలో ఉన్న మిరకిల్స్ లేవు, ఓన్లీ సైన్స్ ఉంది. సో కానీ ఇది మాత్రం అన్ని సువార్తల్లో రాయబడి. ఈ లేఖన భాగం నుంచి మనం గమనిస్తాం, బికమింగ్ ద ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. అంత మాత్రమే కాదు, మేకింగ్ ద ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. విమోచన సాధనములుగా అవడం, విమోచన సాధనములుగా తయారు చేయడం. 2 విషయాలను మనం గమనించాం. యేసుక్రీస్తు ప్రభువే ఒక గురువుగా ఆయన ఒక మోడల్ను మనకు చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో మనం గమనించినప్పుడు ఆయన బోధ అంతా కూడా దైవిక జ్ఞానంతో, అధికారంతో బోధించినట్టు మనం చూడాలి. ఉదయం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ఒక నూతనమైనటువంటి ఒక బోధ, అధికారంతో కూడినటువంటి బోధ. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు? ఆ జ్ఞానానికి, ఆ అధికారానికి దయ్యములు సైతం అనుకుతున్నది. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఎలాంటిది అని అంటే సాధారణీయ సంబంధమైన క్రియలను భారతీయ యేసుక్రీస్తు పరిచర్యలో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అనేక మందిని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశాడని అంటే, ఈ రెడీమ్డ్ దెమ్ అండ్ బిల్డ్ దేర్ లైఫ్స్. అనేకమైనటువంటి బంధకాల్లో పట్టబడ్డటువంటి వారిని ఆయన విమోచించి వారి జీవితములను నిర్మించారు. అందుకనే ప్రజలు చాలా అండోపఖండాలు ఆయన దగ్గరకు వ్యక్తులను తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన ఆ బంధకములలో నుంచి వారిని ఆయన విడిపిస్తూ, ఆయనకి ఇవ్వబడినటువంటి కమిషన్ లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 21లో మనం చేస్తాము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకును, నలిగినటువంటి వారిని విమోచించుటకును, బందీలో ఉన్నటువంటి వారిని విమోచించుటకును, ప్రభు యొక్క హితవచనము ప్రకటించుటకును. ప్రభు ఆత్మ నా మీద. యెషయా గ్రంథంలోని మరొక ప్రవచనాన్ని ఎత్తు ప్రభు అనే యొక్క దర్శనాన్ని తెలియజేస్తారు. క్రీస్తు ప్రభులో నుంచి, ఆయన మృదుల దారిలో నుంచి పుట్టినటువంటి సంఘము క్రీస్తు యేసు యొక్క దర్శనము ప్రొజెక్ట్ చేసేటటువంటిదిగా ఉండాలి.
శిష్యులు ఆయన చుట్టే తిరుగుతూ ఉన్నారు, కానీ గ్రహించండి, ఏదో అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా రెస్ట్ తీసుకున్నాం వెళ్తే అక్కడికి ప్రజలు వచ్చారు. శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా చీకటి అయింది, నేను అనుకుంటే వాళ్ళకి ఆకలిస్తుంది, వీళ్ళని పంపేద్దాము, వీళ్ళకి భోజనము ఎట్లా అంటే పెట్టండి అన్నాడు ప్రభు. చాలా సింపుల్. వాళ్ళేమో మానిటరీ ఎకనామిక్స్ టర్మ్స్లో చాలా రియలిస్టిక్గా ఆలోచించినట్టు అనిపిస్తుంది. బట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈస్. క్రైస్తవ సంఘం కూడా విమోచనాత్మకమైనటువంటి క్రీస్తు దర్శనాన్ని అర్థం చేసుకుంటా లేదు. డెకేడ్స్, సెంచరీస్ టుగెదర్. శిష్యులాగే ఉంది క్రైస్తవ సంఘం. సంఘము విశ్వాసము చుట్టే తిరుగుతున్నాం, కానీ ప్రభు ఏందో మనకు తెలియట్లేదు. ప్రభులో చూడగలం అత్యున్నతమైనటువంటి లక్షణం. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని గ్రహించి కన్నికరపడి. వాట్ ఏ ఫెంటాస్టిక్ వర్డ్, కన్నికరము. ప్రభు వారిని చూసి ఒక కాపరి లేనటువంటి గొర్రెలు, చెల్లా చెదరైపోయినటువంటి గొర్రెలు, జీవితంలో ఒక దిశ లేనటువంటి వారుగా తిరుగుతున్నటువంటి ప్రజలు, అణచివేతలో పట్టబడినటువంటి ప్రజలు, రోమా ప్రభుత్వం యొక్క అణచివేతలో మక్కుతూ మానసికంగా కురికిపోయినటువంటి ప్రజలైన ప్రభు కనికరపడి. గ్రీక్లో ఈ పదం వాడబడినటువంటి పదం ఎలాంటిదంటే, కనికరం అంటే ఏదో మనసులో వచ్చిన పుట్టింది కాదు. నిజానికి ఇట్స్ ఎ డీప్ ఎమోషనల్ ఫీలింగ్. ఎలాంటిది అని అంటే, నిజంగా ఇక్కడి నుంచి రాలేదా, ఎక్కడి నుంచి ఇక్కడ అంటారు. ఇది ఇంకంతకంటే గొప్పది, ప్రేగులలో నుంచి వచ్చింది. బడెస్ కనికరపడి అంటే మనకు ప్రేగులు లేదని జరిగినప్పుడు ఏదో కలిగి లేనట్టు అవుతుంది. అంటే వాడు డీప్గా ప్రభు వారిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలిగి ఆ నొప్పి కనికరపడి. These 12 disciples are roaming around Jesus, but they did not have such kind of feeling in them. Does the church have? We need to analyze ourselves. But it's emotional. It's not sympathetic. Chala counseling, psychological terms tells it is empathetic. Feelings are emotion. హృదయంలో నుంచి, మన ప్రేగుల్లో నుంచి పెళ్ళువికి వచ్చేటటువంటి ఆ ఫీలింగ్ వాళ్ళని చూసినప్పుడు, అయ్యో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పట్టబడ్డారే, చెల్ల చెదరై జీవితంలో ఒక దిశ గురి లేనటువంటి నా ప్రజలు. Jesus did not care hunger, did not care time, did not care health, the situation, but he moved compassion. ఇంకా నేను చెప్పాలంటే ఎలాంటి ఫీలింగ్ అంటే, పాత నిబంధనలకు వెళ్ళి చూసినప్పుడు రఖం, హీబ్రూలో రఖం, అదేంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ద వూంబ్. ఆ ఫీలింగ్ ఎలాంటిదంటే, కనికరపడ్డది, ఇట్స్ రిలేటెడ్ టు ద వూంబ్. అంటే ఒక కుమారుని కానీ ఒక కుమార్తె కానీ ఒక తల్లి పేగు అనుబంధం అంటారు చూసారా, ఆ అనుబంధంతో కూడినటువంటి కనికరం, అందులో నుంచి ఆ ప్రేమలో నుంచి ఆ పెళ్ళుకి వచ్చినటువంటి కనికరం. పిల్లరా, మక్కుతున్నటువంటి ప్రజలు, అన్యాయంలో పట్టబడినటువంటి ప్రజలు, వివిధములైనటువంటి సాంఘికమైనటువంటి, మానసికమైనటువంటి, ఆర్థికమైనటువంటి బంధకాల్లో ఉన్న వారిని చూసి ప్రభు స్పందించి కనికరంతో మూవ్ అవుతున్నాడు. జీసస్ యొక్క శిష్యులు అవన్నీ గ్రహించలేక, ప్రభు ఆ టైం అవుతుంది పంపేద్దాం, అంత డబ్బు ఎక్కడ ఉంది మనకు. They did not get Jesus' vision. క్రైస్తవ సంఘం, క్రైస్తవ అధ్యాపకులుగా ప్రభువులో ఉన్నాయి కనికరం. మనకు ఒక తొలిమెట్టు కావాలి, అప్పుడే we can become
ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రభువుతో నందు ప్రియమైన సంగమా, ఇలాంటి ఈ కంపాషన్ ఉంటే మనలో దేవాది దేవుని యొక్క ప్రేమను నింపి దాన్ని క్రియాత్మకంగా మనను సేవను అందించేటటువంటి వారిగా తయారు చేస్తాం. శిష్యులు అది లేదు. తర్వాత క్రీస్తు పునరుద్ధరణ తాను పుణికిపుచ్చుకున్నారు, చాలా గంభీరమైన సేవ చేశారు. ఫిలిప్పు కూడా అందులో భాగంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక సాధనంగా వాడబడుతున్నారు మనం చూస్తాం. జీసస్ ఈ 2 చేపలను 5 రొట్టెలు మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది? చిన్న విషయమే కాదు. ప్రభువు వారి యొక్క కష్టాల్లో మమేకమే is involving into the struggles of people. వారికి ఉన్న అవసరతను గమనించారు, శిష్యులు గమనించలేదు. క్రైస్తవ సంఘంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న అనేకుల నిమిత్తమై we need to involve in the struggles of people. అది యేసుక్రీస్తు ప్రభువులో నుంచి మనం నేర్చుకుంటున్నాం. వారిని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వెలుగులోకి నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువు వలె ఆ దర్శనాన్ని కలిగి క్రైస్తవ సంఘం we need to think about it. We need to liberate them అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ 2 చిన్న చేపలు 5 రొట్టెలు ప్రభు అనేక మందికి అక్కడ పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న విషయం, దీని గురించి చాలా మంచి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. కానీ ఈరోజు దీనికి అనుసరించి వారి యొక్క అవసరతను గుర్తించి ప్రభు వారి అవసరతను తీరుస్తూ ఉన్నట్టుగా, ఒక జీవాన్ని ఇస్తూ ఉన్నట్టుగా, ఒక మార్గాన్ని ఇస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మనం కూడా క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ అధ్యాపకులు క్రీస్తు వలె విమోచన సాధనలో మనం ఉండాలి. రెండవ ఎత్తు ఏంటంటే మేకింగ్ దమ్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. చాలా సార్లు క్రైస్తవ సంఘం మొదటి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం, విమోచనను అందించడానికి ప్రయత్నం చేస్తాం. అంత మాత్రమే కాదండి, వారిని కూడా విమోచన సాధనములుగా తయారు చేయాలి. ప్రభువు ఎప్పుడు కూడా స్వస్థత పొందినప్పుడు మీరు వెళ్ళి ఎవరికి చెప్పద్దని చెప్పారు, కానీ వారు ఏం చేశారు? ఇంకెక్కువగా ప్రకటించారు. దే బికేమ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లిబరేషన్. ఆ విధంగా క్రైస్తవ సంఘం, క్రైస్తవ అధ్యాపకులు గొప్పగా క్రీస్తు యేసు వారి దర్శనపూరితమైనటువంటి విమోచనను అందించి అజ్ఞానంలో ఉన్నటువంటి వారు, అణచివేతలో ఉన్నటువంటి అనేకులను క్రీస్తు జ్ఞానంలోకి నడిపించాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరి అలాంటి గొప్ప దర్శనపూరితమైనటువంటి పరిచర్యలో మనం ఉండాలి అని దేవుని నామమున కోరుతుంటున్నా. అలాంటి గొప్ప పరిచర్యలో మనం ముందుకు వెళ్ళటకు దేవుడు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. టీచర్స్గా ఉన్నటువంటి వారు, క్రైస్తవ విశ్వాసాన్ని పొందుకున్నటువంటి అధ్యాపకులు ప్రాముఖ్యంగా క్రీస్తు యేసు మాదిరిగా తీసుకుని ఒక చైతన్యపూరితమైనటువంటి విమోచనాత్మకమైనటువంటి సాధనలై అనేక జీవితాలను నిర్మించాలని నేను కోరుతూ, అలాంటి పరిచయంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని, సంఘాన్ని దీవించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. దేవుడు సహాయం దయచేయండి. పరలోక భూలోకంలో సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ కన్యకు మరి గర్భంలో ధరింపబడి పురుషుని పొంది ప్రాంత కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యాలకు వెదిగి 3వ దినమున చనిపోయిన వారిని తిరిగిలేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తెచ్చిన కన్నుడు ఆయన వచ్చు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవమును నమ్ముచున్నాను. దయచేసి కూర్చొని ఉండండి. మరి ఒక సందర్భంలో మన సంఘంలో ఉండి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్ అయినటువంటి వారు గంభీరమైనటువంటి సేవ చేశారు. వారిని గౌరవించగలరు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి అధ్యాపకులుగా ఉండి మరి వారు సేవ చేస్తున్నటువంటి ఈ విద్యా పరిచర్య
ఐ కాల్ ఇట్ ఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉంది. మరి దేవుని యొక్క ప్రేమతో కనికరంతో కూడినటువంటి విద్య సాధనలుగా మీరు వాడబడుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మేము గౌరవిస్తూ ఉంటున్నాం. పాస్టరేట్ కమిటీగా దేవుని యొక్క సంఘంగా మేము ఆనర్ చేయాలని మేము కోరుతూ ఉంటున్నాము. ఐ రిక్వెస్ట్ సెక్రటరీ టు ఆనర్ దెమ్. మీరు నిలబడినట్లయితే మేము ప్రార్థన చేస్తాము. మీకు ఒక చిన్న గురించి మేము గౌరవించాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరున్న స్థానంలోనే కోవిడ్ టైం కాబట్టి అదర్వైజ్ కాల్ యూ 1 by 1 కానీ ఈ పరిస్థితులకు అనుగుణంగా మీరు వెళ్ళుకుంటూ ఉన్నాము. మీరున్న స్థానంలోనే నిలబడినట్టయితే మిమ్మల్ని గౌరవించాలని అభినందించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు నిలబడవలసింది నేను కోరుతున్నాను. So on behalf of the congregation, I would like to congratulate and God bless you in the ministry of education. So I request. మా దేవా, మా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా తండ్రి, నీ సన్నిధానంలో నిలబడినటువంటి బిడ్డలు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై నీకు స్తోత్రాలు. విద్యను బోధించేటటువంటి ఒక బాధ్యత, అధ్యాపకులుగా ఉండేటటువంటి బాధ్యత సంఘంలోను సమాజంలోను మా ప్రభు అనేకులను మంచి మార్గంలో నడిపించుటకు నీ సాధనములుగా మీరు నియమించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తవచ్చు. మా ప్రభు అనేక సంవత్సరములు మరి విద్య అనేకులకు అందించి రిటైర్ అయిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చేస్తాను. వివిధ స్థాయిలో మీరు వారిని హెచ్చించి వారి ద్వారా మీరు మహిమపరచబడినందుకు నీకు కృతజ్ఞత వందనాలు చేస్తాను. అది నీ కృప మా ప్రభు. వారిని సాధనలుగా వాడుకొని అనేకుల జీవితాల్లో చైతన్యాన్ని నింపి అనేకుల జీవితాల్లో ఒక నూతన మార్పులు తీసుకొని వచ్చి జీవితంలో ఒక స్థితిలో ఉంచినందుకు నీకు కృతజ్ఞత వందనాలు చేస్తాను. ఇంకా మా ప్రభు వారికి నూతన బలమును శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారున్న స్థితిలో స్థాయిలో అనేకులను పురికొల్పేటటువంటి వాక్యం దయచేసి ప్రార్థిస్తున్నాం. ఇంకా మా ప్రభు క్రియాశీలకమైనటువంటి సాధనలుగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాక్టివ్ సర్వీస్లో ఉన్నటువంటి బిడ్డలను సభాత్బడిలో మా ప్రభు అనేక మంది పిల్లలను ప్రోత్సహించేటటువంటి అధ్యాపకులు ఉన్నటువంటి బిడ్డలను నీ సన్నిధానంలో ఎత్తి పట్టుకోవచ్చు. నీ కనికరమును వారికి దయచేయండి, నీ ప్రేమను వారికి దయచేయండి. అనేకులను మా ప్రభు విమోచనను ఈ విడుదలను అందించేటటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి కృపను దయచేయండి. మీ దర్శనమును అనుగ్రహించి మా ప్రభు అనేకుల జీవితాల్లో ఒక నూతన దర్శనం, ఒక నూతన మార్గమును కనుపరిచే సూచించేటటువంటి బిడ్డలుగా ఉండడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొని, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని, వివిధమైన ఇబ్బందులను ఎదుర్కొని మా ప్రభు ఈ యొక్క పరిచర్యలో వారి ముందుకు సాగుతూ ఉండగా నీకు కావలసినటువంటి వారికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహాయం జ్ఞానము దయచేయమని కోరుతున్నాను. తండ్రి, వారిని ఈ ప్రత్యేకమైనటువంటి దీవెనల చేత నింపమని ప్రార్థిస్తున్నాను. వారు సాధనములుగా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో దివ్యంగా వెలుగునట్లు ఈ సహాయాన్ని దయచేయమని కోరుతున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చేస్తాను. క్రైస్తవ సంఘము కూడా మా ప్రభు కనికరంతో నూతన దర్శనంతో నింపబడి విమోచన సాధనములుగా మార్చబడి ముందుకు వెళ్ళటం కృపను దయచేయమని మరొకసారి మీ సన్నిధానంలో గొప్ప వారముతో, బాధ్యతతో, కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నటువంటి ఈ బిడ్డలు ఎత్తి పట్టుకోవచ్చు. దీవించమని క్రీస్తు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. దయచేసి అందరికీ గాడ్ బ్లెస్ యూ. Hey
అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఆగస్ట్ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి సెప్టెంబర్లో మనం ప్రవేశింపజేసేటువంటి రీతిని బట్టి మరి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మార్చి నెల నుండి చూసినట్లయితే ప్రతి నెల కూడా ఒక్కొక్క నెల గడవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. అనగా నవంబర్ డిసెంబర్ అయితే వ్యాక్సిన్ వస్తుంది, మనం అందరం కూడా ఈ ప్రమాదంలోంచి బయటపడతాం అని ఒక్కొక్క నెల గడవడం కష్టమవుతున్నప్పుడు దేవుడు మరి మనందరినీ కూడా కాచి కాపాడు మరి మార్చి నెల నుండి ఒక్కొక్క నెల మనం కాపాడుతూ వస్తూ ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మనం ప్రవేశింప చేశాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన ఆల్మనాక్ ప్రకారం మన విద్యా ఆదివారాన్ని మనం జరుపుకుంటున్నాం, ఎడ్యుకేషన్ సండే. కాబట్టి ఈ సందర్భంలో మరి మన సంఘంలో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారికి, అధ్యాపకులుగా ఉన్నటువంటి వారికి, గురువులందరికీ కూడా పాస్టరేట్ కమిటీ తరఫున మరి ఉపాధ్యాయ దినోత్సవ లేదా విద్యా ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మన జీవితంలో ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక టీచర్ యొక్క ప్రాముఖ్యత మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడంటే అందులో సగభాగం ఉపాధ్యాయుడే బ్రతుకుతూ ఉంటాడు. ఇది చాలా మనం ఆలోచించాం. కానీ మన నడవడికలో అనగా మన యొక్క ఆలోచనలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నడవడికలో మన ఉపాధ్యాయులే ఉంటూ ఉంటారు. మరి క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే మరి సండే స్కూల్ టీచర్స్ యొక్క ప్రభావం మరి పిల్లల పైన చాలా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఒక పిల్లవాడు తల్లి చేయి పట్టుకొని తప్పటడుగులతో తన మొదటి అడుగులు ప్రారంభిస్తాడు. కానీ తల్లి ఒడి అతను విడిచిన తర్వాత పిల్లవానికి జీవితానికి సంబంధించినటువంటి అడుగులు నేర్పేటువంటి ఉపాధ్యాయుడు. మరి సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుడు, అదేవిధంగా సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి భావితరాలను ఒక శిల్పిగా చెక్కేటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, గురువులందరికీ కూడా ఈ రోజున విద్యా ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి టీచర్ గురించి చెప్తూ, ఒక మంచి ఉపాధ్యాయుల గురించి చెప్తూ ఒక ఇంగ్లీష్ కోట్ గుర్తు చేయాలనుకుంటున్నాను. A good teacher is the one who can inspire hope and ignite imagination and instill a love of teaching among the children. So for all such kind of brilliant teachers of our church, and especially the brilliant and loving Sunday school teachers of our church, on behalf of the pastorate committee, I bring you all the greetings of the Education Sunday. మరి ఈ రోజు ఈ అంశం పైన మనకు చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి అండ్ ఎస్పెషల్లీ భారత రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ ఈ మధ్య మరి రాజ్యాంగ సవరణ చేసి విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసినటువంటి మన పాస్టర్ చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ ఎస్ జాన్ అలీ గారికి మరి సంఘం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ఈ ప్రకటనలు గమనించండి. గత ఆదివారం అనగా ఆగస్ట్ 30వ తేదీన మనం దేవుని సేవ నిమిత్తమై చెల్లించినటువంటి కానుకల వివరాలు. మరి దశమ భాగాల ద్వారా 33,000 రూపాయలు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 46,215 రూపాయలు, ఉమెన్ ఫెలోషిప్ 3,750 రూపాయలు, మెన్ ఫెలోషిప్ యూత్ ఫెలోషిప్ కలిపి 100 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ 10,886 రూపాయలు, హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ ద్వారా 750 రూపాయలు, థియాలజికల్ ఎడ్యుకేషన్ అంటే 10,000 రూపాయలు, సాధారణ కానుకలు 4,090 రూపాయలు. ఈ రకంగా మనం గత ఆదివారం దేవుడి సేవ నిమిత్తమై పూర్తిగా చెల్లించినటువంటి కానుకలు 1,08,791 రూపాయలు. అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మనము సంఘానికి చెల్లించాల్సినటువంటి బకాయి అయినప్పటికీ లేదా మంత్లీ సబ్స్క్రిప్షన్ అయినప్పటికీ కూడా అది చెల్లించడానికి డ్యూ డేట్ ఏదైతుందో ఇది మార్చ్ 31 తేదీన సాయంత్రం 5:30 మరి ముగియడం అనేటువంటిది జరిగింది. మరి సంఘ సభ్యులందరూ కూడా సహకరించి మరి ఆ టైంలోగా మరి అందరూ కూడా చెల్లించి సహకరించారు. దాన్ని బట్టి ప్రతి వారికి కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి ప్రైమరీ మెంబర్షిప్ సంబంధించి అనగా ఎవరైనా ఒకవేళ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించి మరి కానుక చెల్లించాల్సి ఉన్నట్లయితే అది 2019-20 సంవత్సరానికి అయినప్పటికీ కూడా మరి ప్రైమరీ మెంబర్షిప్ సంబంధించినటువంటి కానుక ఎప్పుడైనా కూడా చెల్లించవచ్చు. ఎందుకనగా మరి సంఘం నుంచి మనం ఎప్పుడైతే కొన్ని సేవలను అయితే ఆశిస్తున్నామో మన ఈ గృహాలలో ఉన్నటువంటి శుభకార్యాలకు సంబంధించి
మరి కొన్ని పాస్టరల్ సర్వీసెస్ మనం ఆశిస్తున్నప్పుడు మరి తప్పకుండా మన సబ్స్క్రిప్షన్ కూడా ఇంటాక్ట్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి సభ్యులు ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ సెప్టెంబర్లో మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు ఉన్నాయి. మరి వాటిని మనం చెప్పుకునేటువంటి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నెల 13వ తేదీన రానయ్యేటటువంటి ఆదివారం ఉమెన్స్ సండే మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ గారు మీరు దీనికి తగినటువంటి కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇదే నెల 27వ తేదీన సీనియర్ సిటిజన్స్ సండే కూడా మన ఆలయంలో జరుపుకుంటాం. అదే రోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫార్మేషన్ డే సెప్టెంబర్ 27వ తేదీ. సో అదే రోజు ఈ రెండు కార్యక్రమాలు కూడా మన ఆలయంలో నిర్వహించబడతాయి. మరి ఏ రకంగా మనం వీటిని నిర్వహించుకుంటున్నాం అనేటువంటిది మన పాస్టర్ కమిటీలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాక మరి సంఘానికి తెలపబడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఉమెన్ యూత్ ఫెలోషిప్ సభ్యులు కూడా అక్టోబర్ నెలలో 18వ తేదీన యూత్ సండే ఉంటుంది. కాబట్టి మనకు సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి కూడా మనకు ఒక పండుగ వాతావరణం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ శుభ దినాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి మన మంత్లీ సబ్స్క్రిప్షన్ కి సంబంధించినటువంటి మరొక ప్రకటన. మరి ఈ సంవత్సరం నుంచి సంఘ సభ్యులందరూ కూడా ఇంతకు ముందు మన యొక్క సబ్స్క్రిప్షన్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి ఫ్యామిలీ పేరు మీద మనం చెల్లించేటువంటి వారు. కానీ దయచేసి హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్ గా చెల్లిస్తున్నప్పుడు మీరు దయచేసి సెపరేట్ కార్డ్ తీసుకొని ఎవరి పేరు మీద వాళ్ళు సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సిందిగా కోరుచున్నారు. అది ఒకవేళ మీరు ఫ్యామిలీ టైత్ చెల్లిస్తున్నప్పటికీ కూడా మరి హస్బెండ్ పేరు పైన టైత్ చెల్లించినప్పటికీ కూడా మరి భార్య పేరు మీద మనకు నెలకు 600 చెల్లించాలి. కాబట్టి ఒక సెపరేట్ కార్డ్ తీసుకొని ఆ రకంగా మీ యొక్క కానుకలు చెల్లించాలి అని కోరుతున్నాము. ఈ సంవత్సరం నుంచి సెపరేట్ కార్డ్స్ ఉంటాయి. మెన్ అండ్ ఉమెన్ సెపరేట్ కార్డ్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి మనకు చక్కని కార్డ్స్ మనకు హైదరాబాద్ లో తీసుకొని వచ్చినటువంటి డేవిడ్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సో మంచి కార్డ్స్ అండ్ దే హావ్ బ్యూటిఫుల్ కవర్స్ ఫర్ దెమ్. సో కాబట్టి ప్రతి వారు కూడా మరి కొత్త కార్డ్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఈ ట్రాన్సిషన్ టైంలో అనగా పాత కార్డ్స్ తీసుకొని మరి కొత్త కార్డ్స్ మార్చేటువంటి టైంలో కొంత ఇన్కన్వీనియన్స్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కాస్త భరించాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. థ్యాంక్ యూ. ఒకసారి మీకు సమయంలో 31 ఆగస్ట్ అని 5 గంటల ఉన్నప్పుడు చాలామంది క్యూఆర్ కోడ్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ మీరు మీ యొక్క డ్యూస్ను పే చేశారు. సెక్రటరీ గారు బుక్ చేసినట్టుగా మీకు మరొకసారి వందనం తెలియజేసి వచ్చినాం. మెంబర్షిప్ విషయంలో మీ అందరికీ తెలుసు, సాధారణమైనటువంటి సేవలు హాస్టల్ సర్వీసెస్ మీకు కావాలి అంటే 200 రూపాయలు. అదేవిధంగా రెండో కేటగిరీలో మీకు తెలుసు, దాన్ని డిస్ప్లే చేశాము. ఆ కేటగిరీలో ఉన్నటువంటి వారు లేకుంటే ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారు ప్రైవేట్ ఉద్యోగం దాన్ని చూడండి. ఆ కేటగిరీలో చూస్తే 300 రూపాయలు, ఉద్యోగస్తులు 600 రూపాయలు. సెక్రటరీ గారు తెలియజేసినట్టుగా కన్ఫ్యూజన్ లేకుండా టైత్ ఇచ్చేటటువంటి వారు దయచేసి మీ పార్ట్నర్ పేరు మీద కూడా ప్రత్యేకంగా ఆ టైత్ నుంచి కొంత భాగం మీరు వారికి ఇవ్వాల్సింది మేము కోరుతున్నాం. ఫ్యూచర్లో ఇప్పుడేం ప్రాబ్లమ్స్ ఉండవు. చివరకు 3వ సంవత్సరం ఎలక్షన్ వచ్చేసరికి మేము ఇంత కట్టాము అనేటటువంటి ఉన్నది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అధ్యక్ష మండలిలో సూచించిన విధంగా మేము ముందుకు వెళ్ళాలి కనుక మీకు తెలియజేస్తున్నాం. ఎవరి పేరు మీద వారికి ఖచ్చితంగా ఉండాలి. ఓటింగ్ రైట్ ఉంటే ఒకటే ఫ్యామిలీలో ఒకటే ఎర్నింగ్ మెంబర్ ఉంటే 600 ఉండాలి. మిగతా వారికి ఎవరికి కావాలన్నా కన్ఫర్మేషన్ ఉండి ఉంటే ప్రతి ఒక్కరు కూడా 600 మీరు చెల్లించాలి అనేటటువంటి మనం చూస్తూ ఉంటున్నాము. విద్యార్థులు ఉద్యోగం గురించి అన్వేషించేటటువంటి వారు 300. ఇది ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీరు సంఘానికి సహకరించవలసిందని కోరుతున్నాను. ఇవన్నీ వద్దంటే నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్పేది ఏంటంటే, నేను పనిచేసినటువంటి సంఘంలో చూసినటువంటి సంగతి ఏంటంటే, లెట్ us learn to give tithes. ఇంకా ఈ కేటగిరీస్ అన్నీ రావు. ఎవ్రీ మెంబర్ ఒకవేళ నిజంగా మనం ప్రార్థన పూర్వకంగా దేవునికి టైత్ ఇచ్చినట్టయితే ఈ కేటగిరీస్ అన్నీ రావు.
సాధారణంగా మనం 3,000 ఒక నెలకు ఎర్న్ చేసినా 300 మనం ఇస్తా ఉంటాం. ఉదాహరణకు మనం చూస్తే టైప్ ఇచ్చినప్పుడు నిజంగా మనం కేటగిరీస్ నుంచి తినాలని అనుకుంటారు. ఇవన్నీ కేటగిరీస్ కూడా వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా మనం టైప్ ఇచ్చినట్టయితే ఛాలెంజ్ ఏంటంటే మలాకి 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాము. ఆకాశపు వాకిలను విప్పి అట్లా చాలా మంది దేవులను పరీక్షించాలి అని ప్రభు అంటున్నాడు. మనం we need to learn to give time so that we can receive abundant blessings from the Lord. చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, నాకు తెలుసు. మన బడ్జెట్ను చేసుకుంటాము ప్రతి నెలకు. అన్నింటిని కాదని జస్ట్ మెల్లమెల్లగా మనం అన్నిటి నుంచి విముక్తి పొంది మనం దశమ భాగం ఇచ్చేటటువంటి వారంగా ఉంటే నిజంగా చాలామంది నేను సంఘంలో బోధించినప్పుడు అయ్యా మాకు తెలియదు. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు 10-15 మంది ఉన్నారు. ఎండ్ ఆఫ్ మై టెన్యూర్ more than 50 people came by. బట్టినే కాదు, నిజంగా ఒక సవాలు విసిరినప్పుడు వారు అనుభవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మరి నిజంగా అయ్యా దేవుడు ఇప్పుడు మా కుటుంబంలో ఉన్నటువంటి ఈ డబ్బులు ఈ ఆర్థిక వనరులతో మేము సంతోషంగా జీవించగలుగుతున్నాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని ఐ కుడ్ విట్నెస్. అప్పటి వరకు కూడా టైప్ ఇవ్వకుండా అనేకమైనటువంటి కమిట్మెంట్స్తో తమ యొక్క బడ్జెట్ చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఉన్నటువంటి వారు కూడా తమ జీవిత విధానాన్ని మార్చుకొని ప్రభు దగ్గరకు దశభాగంలో తీసుకొని వచ్చినప్పుడు అబౌండెంట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ ఐ విట్నెస్. సో మీరు అలాంటి గొప్ప పరిచర్యలో మనం ఇచ్చేటటువంటి వారంలో ఉండాలని మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించాలని కోరుతున్నాను. కొద్దిగా మీరు ఒప్పుపట్టాలి. ఐఎమ్ రెడీ, ద పాస్టర్ కంపెనీ రెడీ టు రెండర్ పాస్టర్ సర్వీసెస్ అండ్ టు విజిట్ యువర్ హౌసెస్. కొంచెం సమయం మీరు చాలా ఒప్పుపడుతున్నారు, అర్థం చేసుకుంటారు. మాకు నియమ నిబంధనల అధ్యక్ష మండలంలో వచ్చినట్టుగా మేము ఇంకనూ గృహాలు దర్శించేటటువంటి పరిస్థితిలో లేము. మాకు క్షేమం కాదు, మీకు కూడా క్షేమం కాదు. ఎనీబడి బికెమ్ ఏ క్యారియర్. సో అట్లాంటిది కాకుండా క్షేమంగా ఉండాలనే ఉద్దేశమే కానీ మేము పని తప్పించుకునేటటువంటిది కాదు. చాలా ఆలోచన పూరితంగానే ఉన్నాము, ఉద్దేశపూర్వకంగానే మేము ముందుకు వెళ్తున్నాం. కనుక మీరు సహకరించడానికి వందనాలు. ఇంకొన్ని రోజులు మీరు ఓపిక బట్టి సహకరించాలని కూడా నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మన ఉపవాస కోరిక జరుగుతూ ఉన్నా, 2 రోజుల ప్రార్థన జరుగుతూ ఉంది. ఇంకా దగ్గరికి వచ్చేసినాం, ఇంకొక 1 వీక్ ఉంది. మీరు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు చాలామంది కూడా పిల్లలు కూడా ముందుకు వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు. మనలాగానే దేశం అంతటా కూడా క్రైస్తవ సంఘం ప్రార్థించే సంఘంగా మారిపోయింది. కాబట్టి ఇంకా మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో ప్రార్థించాలి. దేవుడు విమోచనను త్వరగా పంపించి మనము ఆధ్యాత్మికంగా ఈ విధంగా స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో మన గలములు ఎత్తి పాడి నాట్యం చేసి ఆ విధంగా ఉండేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దేవుడు త్వరగా మనకి ఇవ్వాలని మీరు ప్రార్థించండి. మేము ప్రార్థిస్తున్నాము. రెగ్యులర్గా మీరు ఇలాంటి వారుగా మనం సంఘంగా ఇంకా ఈ విమోచన గురించి ప్రార్థించేటటువంటిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మనం దేవునికి సమర్పించుకోవచ్చు, మన అర్పణలు ప్రభువుకి సమర్పించుకోవచ్చు. కీర్తన పుస్తకంలో నుండి 440వ కీర్తన పాడదాం. కనుగు నా విధితో దయకొని ప్రభువ పాడుచు ప్రభువు అందరం దేశం నిలబడి యొక్క కీర్తన మనం పాడదాం. ప్రార్థించుదాము. సమర్పించబడినటువంటి ప్రత్యేక నిమిత్తము, కృతజ్ఞతల నిమిత్తము, దశమభాగం నిమిత్తము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మరి యొక్క దేవాలయ ఆవరణంలో పెరిగినటువంటి బీరకాయ చెట్టు మన ప్రవీణ్ సార్ వారి కుటుంబము చక్కని బీరకాయ చెట్టు వారు పెట్టారు. మరి అది ఫలించి ఈ విధమైనటువంటి ఫలములను ఇచ్చింది. చాలా చక్కగా ఉన్నాయి. ప్రథమ ఫలంలో దేవుని సంతానానికి తీసుకురావడం జరిగింది. మరి వీటి నిమిత్తమును ప్రార్థిస్తాం. ప్రభువా మా దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ గొప్ప కృపలో మా తండ్రి మీ కృపా సింహాసనం నూతన సజీవ మార్గంలో మారని యేసుక్రీస్తు ద్వారా
మీరు ఏర్పాటు చేసినందుకు మా ప్రభు మీరు మాకు అనుగ్రహించిన దాంట్లో నుంచి తిరిగి మీకు ఇస్తూ ఉంటున్నాను. మీ ప్రియులను సమర్పించినటువంటి యాత్రలు, దశమ భాగాలను, సభ్యతలను, కృతజ్ఞత కానుకలను, ప్రత్యేకమైనటువంటి యాత్రలు మీ సన్నిధానంలోకి తీసుకుని వచ్చిన వాటిని ఎత్తిపెట్టుకొచ్చి ఉంటున్నాం. దీవించండి మా ప్రభు, ఆశీర్వదించి మీ పరిపాలనలో ఒక్కొక్కరి నిమిత్తం, ఒక్కొక్క కుటుంబం నిమిత్తం సిద్ధపరిచిన మీ ఉన్నతమైన ఆశీర్వాదాలు మెండుగా కుమరించినట్టు మా ప్రభు ఆ కష్టార్జితంలో మీ సన్నిధానంలో మీకు ఇంపైనటువంటి సువాసన వాటిని అంగీకరించి మీ కృపలను స్థానంగా కుమరించమని ప్రార్థిస్తున్నాం. ఈ కోవిడ్ కాలంలో కూడా బిడ్డలు తమ ఉద్యోగాలను నిర్వర్తించుకుంటారు. మా ప్రభు తమ బాధ్యతలను నిర్వర్తించుకుంటారు. మీ కృప చూపినందుకు స్తోత్రాలు పడతాం. మా తండ్రి వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఉన్నతమైన మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు దయచేసి ప్రార్థిస్తున్నాం. మీ దేవాలయంలో చక్కని ఈ యొక్క ప్రథమ ఫలముల నిమిత్తము మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభు ఈ ఫలములు సూచించిన మేము కూడా మంచి చక్కని ఆత్మ ఫలములు కలిగి ఈ విధమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితాలను జీవించాలని సాదృశ్యాన్ని మాకు ఎత్తి చెప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మమ్ములను ఈ ఆత్మలను అంగీకరించి మీ సేవలో ఉపయోగించండి. యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. దయచేసి కూర్చొని ఇప్పుడు క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. సంఘం అంతే కూడా మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువాకు అనుగ్రహించమని చెప్పాలి. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించడము. లోకమంతటి సమాధానం కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్ట్ రైట్ రెవరెండ్ ధర్మరాజు రసాలం మన మోడరేటర్, రైట్ రెవరెండ్ డాక్టర్ కె రూపేన్ మార్గాను మన డిప్యూటీ మోడరేటర్ మరియు మండలాధ్యక్షుడు రెవరెండ్ ఎస్ జాన్ మన సంఘ కాపరి ఉత్తమ హృదయంలోను నిర్మల మనసాక్షితులను తమ సేవను జరిగించినట్టు ప్రభువును ప్రార్థిస్తాను. మన దేశ పరిపాలకుల కొరకును ముఖ్యంగా మన దేశ రాష్ట్రపతి గారి కొరకును, ప్రధానమంత్రి గారి కొరకును, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును మరియు అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థిస్తాము. విద్యా సంస్థల కొరకును, విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల కొరకును, క్రైస్తవ విద్యా సంస్థల కొరకును, వాటికి కావాల్సిన ఆర్థిక వనరుల కొరకును, నైతిక వీరులతో కూడిన నాణ్యమైన విద్య అంది మన క్రైస్తవ సంఘాలలో కుటుంబాలలో చదువుకున్న పిల్లలు జ్ఞానంతో వర్ధిల్లునట్లు ప్రభువును ప్రార్థించడము. దూర ప్రాంతాలలో విదేశాలలో ఉన్న మన సంఘ సభ్యులందరి కొరకును, వారి కుటుంబంలో కొరకును, వారికి దేవుని కాపుదల సహాయం అనునిత్యము ఉండునట్లు ప్రభువును ప్రార్థించడము. సంఘ సభ్యుల క్షేమం కొరకును, వృద్ధుల ఆదరణ కొరకును, ముఖ్యంగా రోగుల స్వస్థ కొరకును, విలాస్ కానీ జ్వరం నుండి విడుదల కొరకును, బాధపరుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును మరియు మరణించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడం. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనను పిలిచిన మన శ్రేష్టత్వములను మనము ప్రచురపరచలాగిన మన కొరకును, క్రీస్తు నామం ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ఈ లోకమంతా సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న మన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోకి మనము ప్రవేశించలాగిన ప్రభువును ప్రార్థించడము. కృపగలిగిన మా దేవా, మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వశక్తి గల ఒక దేవా, సంఘం యొక్క శరీరమంతని ఆత్మతో ఏది శుద్ధి పరీక్షణావు కదా. ఈ పరిశుద్ధ సంఘంలోని నానాస్థితులను మనుషుల కొరకు మేము ఎదురు చేయమ వినబోలను ప్రార్థనలు అందరి ప్రతి వైభవంలోని ఉద్యోగంలోని సేవలను యథార్థంగా భక్తిగా సేవించినట్టు నిర్వహించవచ్చు. మా ప్రభువా, ఈ గత కొన్ని నెలలుగా ఈ కోవిడ్-19 కాలంలో మీ కృపా కాపుదలకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రియ సభ్యులను,
ప్రియ బిడ్డలను మా తండ్రి మీరు కాపాడుతున్న విధానానికి కృతజ్ఞత వందనాలు చేస్తాం. ఇంకనూ మా ప్రభు నీ సంరక్షణ, నీ కాపుదల, నీ కంచెను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరూ క్షేమంగా ఉంది మా ప్రభు అనేకులకు క్షేమాన్ని అందించే విధంగా ఉండటం దయచేయమని ప్రార్థన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. భయాందోళనకు గురి కాకుండా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా ప్రభు ఆదరణను, శక్తిని, బలమును మాకు అనుగ్రహించి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి మా ప్రభు క్రీస్తు మాతో ఉన్నాడు, ఆయన తోడు మాతో ఉంటుంది అని ధైర్యం విశ్వాసంతో నుండి మా ప్రభు తెలియకుండా ఈ పరిస్థితుల్లో నిలబడటం గొప్ప నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాంటి భయంలో భీతితో నింపబడినటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో నెట్టబడినటువంటి బిడ్డలు ప్రభు అలాంటి వారికి ఆదరణను, ధైర్యం చెప్పేటటువంటి సాధనలు కూడా మనం చేయాలి. నీకే కృతజ్ఞత స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుతున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడి ప్రభువుని నా ప్రార్థన మనం చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారాన్ని మాకు దయచేయండి, మా అపరాధం చేసిన వారిని క్షమించుగాక, మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనకు తప్పించు, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. ప్రభువు ఆశీర్వదించు. మన సద్గురు అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, విమోచన సాధనమైనటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, నిత్యము విమోచన సాధనాలుగా పురికెల్పేటటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ముగింపు పాడే ముందు మరోసారి దేవాలయ ఆవరణలో ఉంచెలు వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలములను తర్వాత అక్షరం ఉంటుంది కనుక మేము సొంతం చేసుకొని జీవనం పొందుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కరివేపాకు కూడా సిద్ధంగా ఉంది, అవసరమైనటువంటి వారు దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 611 కీర్తన మహిమలకు జనక నీకు మహిమ వస్తుంది. 611 మహిమలకు జనక నీకు మహిమ స్తుతునకు మహిమగలుగు శుద్ధాత్మకును మహాయుగములు మహిమలకు జనక నీకు మహిమ స్తుతునకు Mari kita